సార్ నమస్కారం చంద్రశ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ప్రజాస్వామ్యంలో ఈ ఎలక్షన్స్ అంటే ఒక పండగలాగా జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారండి. ఆనందంగా వెళ్ళి మనకు అనుకున్న వాళ్ళకి ఓటేయాలని. కానీ చూసినట్లయితే ఒక ఎమ్మెల్యే అయ్యుండి వెళ్ళి ఒక ఓటర్ని కొట్టేసాడు. తర్వాత పోలింగ్ ఏజెంట్లని చంపేయటం, నరికేయటం, లేదంటే అంత బీభత్సం, పోలీసు కాల్పులు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నామా? అంబటి రాంబాబు చూసామనుకోండి ఇది. అంబటి రాంబాబు, తర్వాత రోజా, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా మేము ఓడిపోతున్నామా అని ఇండైరెక్ట్గా అనకుండా వాళ్ళు మాకు పోలీసులు సహకరించలేదు, ఆ పోలీసు నేనే అపాయింట్ చేశాను ఇలా చెప్తున్నారు సార్. ఎవరెవరు అపాయింట్ చేస్తారు సార్ ఇక్కడ? ఇప్పుడు మీరు చెప్పింది ప్రజాస్వామ్యంలో మీరు ఎట్లా అంటే 120 చోట్ల సంఘటనలు జరిగినాయి. అది కత్తిఘాట్లు కావచ్చు, గొడ్డలతో నరకటం కావచ్చు. మాచర్లలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్టార్టింగ్ ఒక మహిళ మీద గొడ్డలతో ఏజెంట్లు ఉండకూడదని మాస్టర్తో మాట నుంచి కట్ చేస్తే ప్రకాశం జిల్లాలో నుంచి చీరాల కాడ నుంచి లేకపోతే నమస్కారం సార్. అల్లు అర్జున్ అంటే మ్యాక్సిమం అధికార పార్టీ దౌర్జన్యానికి పడిగట్టిందని అందరికీ తెలిసిన అంశమే. ఇకపోతే ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఓటు వేయడానికి వచ్చే వ్యక్తే మన దేవుడితో సమానం. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే నువ్వు ఎమ్మెల్యేనో, ఎంపీనో, లేకపోతే మంత్రో, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేది. ఒక తెనాలిలో ఒక ఇన్సిడెంట్ చూస్తే అన్నాబత్రి సూపర్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, మంత్రి అయ్యాడు, మంచి పేరుంది కాదనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా స్నేహితుడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. స్నేహితుడు ఇష్టమైనాడు అంటే ప్రజల్ని ఓటేయడానికి వచ్చిన వాళ్ళు పుడతారా సార్? మాస్టర్ గారు చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? గొట్టి మొక్కల సుధాకర్ ఆయన విఘ్నుడు, బిజినెస్ మ్యాన్, సివిల్ ఇంజనీరు, బెంగళూరు నుంచి ఓటేయడానికి వచ్చాడు. లైన్లో ఉదయం 6:30 కాడి నుంచి ఉన్నాడు. ఎమ్మెల్యే గారు నలుగురు తీసుకుని వెళ్తున్నప్పుడు లైన్లో రాండి అన్నాడు. అంతే కదా, ఆయన వినకుండా వెళ్ళాడు. వెళ్తే పక్కన వాళ్ళు చెప్పేదానికి ఆవేశపడి లోపల నుంచి వచ్చి కొడితే అదే రివర్స్లో ఆయన వెళ్ళాడు. ఇప్పుడు అకార్డింగ్ టు లా ఏం చెప్తుందంటే కల్పబుల్ హోమిసైడ్ ఈజ్ నాట్ అమౌంట్ ఇన్ ది మర్డర్ అంటారు. 302, 300 ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు అనుకోని సంఘటనలో నీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను దెబ్బ తగిలినాడు ఎవరు ఊరుకోవాల్సిన అవసరంలా. అదే రివర్స్లో అతను ఎంత నేరం కాదు, అది నేరం కాదన్న. దానికి ఆయన పక్కన ఉన్న అనుచరులంతా ఒక 10 మంది కలిసి ఆయన ఎట్లా కొట్టారు ఆయన్ని? ఈ కన్నంతా లావ్ అయ్యేటట్టు, బాడీ అంతా గాయాలయ్యేటట్టు. అంటే ఇది ఎక్కడున్నాం మనం? ఇదేమన్నా బీహార్ రాష్ట్రమా, ఆంధ్రప్రదేశా? అంటే ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా లోపలేస్తాం, ఎవరినైనా కొడతామంటే ఇప్పుడు మీరు గెలవకముందే ఇలా ఉంటే దానివల్ల ఎంత ప్రభావం ఉందో తెలుసా? అది ఉదయం జరిగిన సంఘటన 2 లోపు. దానివల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. 13 జిల్లాలు 26 జిల్లాలు అయిపోయింది. కంప్లీట్ ఇది ఇట్లా దౌర్జన్యాలకు పూడుకుంటున్నారని చెప్పి స్ప్రెడ్ అవడం వల్ల ఎవరికి? అధికార పార్టీకి లాస్ కదా. ఏ ఎమ్మెల్యే అయినా కొట్టిన చరిత్రను అన్నాబుత్తుని శివకుమార్ గారు చేసిన సంఘటన దురదృష్టకరం. కేసు కూడా నమోదైంది ఆయన మీద. ఆయన్ని కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది, హౌస్ అరెస్ట్ చేసింది. అంటే తప్పది. ఇప్పుడు రాజకీయాల్లో ఉండొచ్చు, ఉందాగా ఉండాలి. అంటే ఎవరైనా వచ్చే వాళ్ళని మేము కొడతామనే భావనలో ఉంటే తప్పది. ఇప్పుడు ఇకపోతే అంబటి రాంబాబు గారు పాపం, ఆయన కన్నా లక్షణాలను హోరాహోరీగా అక్కడ వైసీపీ వాళ్ళు దాడులకు దిగబడతారని ప్రయత్నం చేశారు, అది ఆపారు టీడీపీ వాళ్ళు. ఆయన పోలీసులు ఏం చెప్పినట్టు వినలేదని ఫ్రస్ట్రేషన్తో నేను అపాయింట్ చేశాను. అసలు ఎవరు చెప్పినట్టు వినాలి సార్? వాళ్ళు 60 సంవత్సరాలు ఏజ్ వచ్చేదాకా ఉంటారు. ప్రభుత్వాలు అనేక మారుతుంటాయి, అనేక ముఖ్యమంత్రులు మారుతుంటారు. వాళ్ళు కాకి డ్రెస్ ఏం మారదు కదా. వాళ్ళు ఎవరికి సలాం చేయాల్సిన అవసరంలా. నేనేసారి నేను చెప్పినట్టు వినాలంటే ఆ ఫ్రస్ట్రేషన్తో ఒకవైపు అల్లుడు కూడా వీడియోలు రిలీజ్ చేసి వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేసి మా మామ అంత మోసగారి, ప్రజలు నమ్మొద్దు, మీరు ఓట్లు వేయద్దు అంటున్నాడు. డాక్టర్ ఆయన, నా భార్యని నన్ను విడదీశాడు, నా బిడ్డలు కూడా దూరం చేశాడు, నా బిడ్డలు నాకు పంపిణీ అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి ముందు మిగతా రాష్ట్రం. సరే నీకు అనిల్ కుమార్ యాదవ్ కాదని చెప్పి నీకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇచ్చారు, పోలవరం నువ్వు ఎడిదిరిగి పూర్తి చేయాల, అది సరే. నీ కుటుంబంలో నీ అల్లుడు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి కదా. అది అక్కడ ఆయన కూడా ఓడిపోయే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ ప్రజలకి నేను ఎట్లయితే కొట్లాడతానో, ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఆయనకి నోటికి కొద్దిగా తుత్తర ఉందని అందరికీ తెలుసు. సేమ్ పార్లమెంట్లో కూడా అలానే ఉంటాను, నా వైఖరి మార్చుకుని అన్నాడు. పార్లమెంట్లో ఉంటే ఏమవుతుంది సార్ మాస్టర్ గారు, మనం చెప్పండి. అక్కడ ఉంది మోడీ కంటే ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో మీకు 10 years బ్యాక్ గుర్తుందా? డోర్లు వేసి నార్త్ ఇండియన్స్ అంతా పిడిగుద్దులు గుద్దారు, పెప్పర్ స్ప్రేతో సహా పిడిగుద్దులు గుద్దితే ఆ గుద్దులు తగ్గడానికి సంవత్సరం పట్టింది. అంటే వీళ్ళు ఏదో
ఇక్కడ దాటిపోతే ఈ రాష్ట్రంలో ఉంటే మేమే రాజులు అనుకుంటే పొరపాటు. అది రాష్ట్రం దాటిపోతే తెలిసింది వీళ్ళకి. ఢిల్లీ అంటే అది అమాయకం కాకుండా పార్లమెంట్ లో కూడా మాట్లాడతారు. అసలు పార్లమెంట్ దాకా పోవాలి కదా. అవునండి. అది అది మంచి పద్ధతి కాదు. ఆయన అక్కడి నుంచి రావటమే ఆయన ఓటమి. నర్సాపేటలో కృష్ణదేవరాయల మీద గెలవటం అసలు అసంభవం. ఇకపోతే రోజా డిసైడ్ ఇప్పుడు ముద్దు కృష్ణనాయుడు కొడుకు అక్కడ గెలవబోతున్నాడు. ఓకే. రోజా గారు పాపం ఆమె అమాయకులు ఏంటంటే టీడీపీ వాళ్ళంతా పర్లేదు కానీ చివరికి వైసీపీ వాళ్ళే నన్ను ఓడించారు, శతవిధాల ప్రయత్నం చేశారని ఆమె అంది. ఆమె నోటికి అద్దు ఆపు లేకుండా చిరంజీవి గారిని, పవన్ గారిని అనగానే మాట్లాడినది. అవునండి. వీళ్ళు ఎవరు గెలవరు సార్. మాస్టర్ గారు రాసుకోండి. అదే మొత్తం వీళ్ళందరూ రిప్రజెంటేటివ్ లాగా అంటే ఎవరు జోగి రమేష్ కావచ్చు, ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళ మంత్రి పదవులు వస్తాయి, హ్యాపీగా ఫీల్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో 2024 ఎలక్షన్స్ లో అందరూ ఓడిపోతున్నారు. ప్రజలు అది కాదు కావాల్సింది. ప్రజలు సంక్షేమ పథకాలు. నీకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, లేకపోతే స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చావా, తర్వాత దశలవారీ మద్యపాన నిషేధం విధించావా, లేకపోతే జాబ్ క్యాలెండర్ ఏమన్నా చేసావా? గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం ఉండి కూడా 974 కిలోమీటర్లు ఎందుకు పరిశ్రమలు తలేపారు? ఎందుకు ఐటీ కంపెనీలు పట్టుమని 10 కూడా లేవు? ఇది కదా కావాల్సింది. ఈ లేనప్పుడు ఇట్లనే ప్రజలు రివర్స్ గా తీర్పిస్తారు. అదే సమయంలో ఫ్రస్ట్రేషన్స్ తో ఓడిపోతున్నాం అన్న బాధతో వాళ్ళ ఆవేదనలో అలా అలా బయటకు వస్తుంది. అది అంటే వీళ్ళు ఓడిపోయే వాళ్ళందరూ కూడా వీళ్ళు రిప్రజెంటేటివ్ లాగా అందరూ వీళ్ళ అనలేకపోవచ్చు. వీళ్ళు ముగ్గురు చెప్పారు కాబట్టి వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారండి. మేము ఓడిపోతున్నట్టుగా చెప్పారు మాట అండి. నెల్లూరులో విజయసాయి రెడ్డి గారు కూడా అట్లా అన్నాడు, పోలీసులు సరిగ్గా వ్యవహరించట్లేదు, సహకరించట్లేదని. సో పోలీసులు ఎవరికి సహకరిస్తారు, ఎవరు చేస్తారు? సెంట్రల్ ఫోర్సులు దిగినాయి దాదాపు 90,000 మంది పోలీసులు. వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తారు. ఎలక్షన్ కమిషన్ 324 ఆర్టికల్ ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. వీళ్ళు ఎవరి మాటలు వినరు కదా. కాబట్టి వేచి చూడాలి జూన్ 4 దాకా వీళ్ళ యొక్క రాజకీయ జీవితం ఏంటి అనేది. ఇదండి చందు శ్రీనివాస్ గారు జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా.